హల్లెలూయా యేసు ప్రభు ఎల్లరూ స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. బలమైన పని చేయు బలవంతుని స్తుతించుడి. ఎల్లరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు పూజనుల నేలు. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. సూర్య చంద్రులారైనా దేవుని స్తుతించుడి. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నిమరణం ద్వారా మీరు కర్తను స్తుతించుడి. హృదయమును ఛేదించిన నాదుని స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు పూజనుల నేలు. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. యువకులరా పిల్లలరా దేవుని స్తుతించుడి. జీవితము ప్రభు పనికై సమర్పించి స్తుతించుడి. పెద్దలరా ప్రభువులరా యెహోవాను స్తుతించుడి. ఆస్తులను యేసునకై అర్పించి స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు పూజనుల నేలు. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. మనందరం ఈ కీర్తనల గ్రంథము 148 కీర్తనలు 148 అధ్యాయం చదువుకుందాము. 14 వచనాలు ఉన్నాయి కానీ చిన్న చాప్టర్ ఇది. ఒకటి నుంచి 11 దాకా కూర్చొని చదువుదాము. 1 నుంచి 11 దాకా. ఎవరైనా గట్టిగా బిగ్గరగా చదువుతారా? ఎవరైనా స్పష్టంగా? ఒక్క నిమిషం. 10 దాకా చదువుకున్నాం కదా. 10 దాకా ఎన్నిటి గురించి వివరిస్తున్నాయి?
కౌంట్ చేసిండ్రు ఎవరన్నా? కౌంట్ చేయలేదు కదా. నేనైతే కౌంట్ చేసిన దగ్గర దగ్గర 15 దాకా వచ్చినాయి. ఈ 10 వచనాల్లో దగ్గర దగ్గర 15 వాటిని స్తుతించండి అంటది. ఏది? మృగములు, పశువులు, నేలనున్న ప్రాకు జీవులారా. ఒక్కటి కూడా వదలలేదు కదా. ఆకాశం ఉంది, భూలోకం ఉంది, సముద్రంలో ఉన్నాయి, ఆకాశంలో ఎగిరేటి, పాకేటి, నడిచేటి అన్నిటినీ దేన్ని వదిలే కదా. అవి ఎవరిని స్తుతిస్తున్నాయి? ఎందుకు స్తుతిస్తున్నాయి చెప్పండి. 5వ వచనం, యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును. ఏ నామమును? జంతువులు అంటే వాళ్ళకి తెలియకుండానే దేవుడిని స్తుతిస్తాయి, యెహోవాని స్తుతిస్తాయి అన్నట్టు. మనం ఏం చేయాలి? మనం అందరం నుంచొని 11, 12, 13, 14 చదువుకుందాం. 11 నుంచి అందరు కలిసి చదువుకుందాం. భూరాజులారా, సమస్త జనులారా, భూమి మీదనున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడి. యవనులారా, కన్యకులారా, వృద్ధులారా, బాలులారా, అందరూ యెహోవా నామమును స్తుతించుగాక. ఆయన నామను మహోన్నతమున్న నామము, ఆయన ప్రభావము పైగా ఉన్నది. ఆయన తన ప్రజలను ఒక శృంగమును చెంచెను, అది ఆయన భక్తులు ప్రత్యేకముగా ఉన్నది. యెహోవాను స్తుతించుడి. మనకి ఇంకో చాయిస్ లేదు. ఏమని? యెహోవాని స్తుతించాలి. దేనికంటే మనం సృష్టించాడు. మనకి ఏ రీజన్ లేదు. నాకు ఈరోజు ఏం వర్షిప్ చేయాలా, నాకు ఏం చేయలేరు దేవుడు అంటే నేను పుట్టించండి ఆయన్నే. నువ్వు శ్వాస పీల్చేది ఆయననే ఇచ్చాడు. ఇంకా మనం పుట్టించింది, జీవం ఇచ్చింది కూడా ఆయన్నే. అది చాలదా మనకు స్తుతించడానికి? ఈ పర్వతాలు ఇవన్నీ అక్కడనే ఉంటాయి, అది పెరగవు, ఏం చేయవు, కానీ యెహోవాను స్తుతిస్తాయంట. అవి ఎట్లా స్తుతిస్తాయో తెలియదు, కానీ మనకు నిత్యంలో దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు తెలిసిపోతుంది మనకి ఎట్లా స్తుతిస్తాయో అని. అవిటి ద్వారా దేవుడు ఎట్లా మహిమ పొందాడో మనకు తెలియదు. ఓసారి అనిపిస్తుంది, పెద్ద పెద్ద పర్వతాలు ఇవన్నీ చూస్తామంటే ఇవి స్తుతిస్తాయా, కానీ మనము మట్టి వారం అంట, ధూళి. ఇప్పుడు దీని మీద ధూళి ఉంటే ఇట్లా ఇట్లా అంటాం కదా, దానికంటే చిన్న, దానికంటే తక్కువ వాళ్ళు. కానీ మనము మనల్ని ఆజ్ఞాపిస్తున్నాయి. మన దాంట్లో కూడా పెద్దోళ్ళు, చిన్నోళ్ళు అందరిని ఎవరిని వదలలేదు, వృద్ధులని వదలలేదు, యవనులను వదలలేదు, బాలులను వదలలేదు. ఇందాక పాడుకున్నాం కదా, యవనులారా, వృద్ధులారా, వృద్ధులారా, దేవుని స్తుతించుడి. మనకి స్తుతించేది ఆజ్ఞనే కాదు, కానీ మన కర్తవ్యం. మనకు అది వచ్చిన ఒక భాగ్యం అన్నట్టు. సజీవుడైన దేవుడిని స్తుతించాలంటే అంత పెద్ద ఘనత మనకి ఇంకేం దొరకదు. మనం ఇక్కడ ఈ సమయంలో మనము ఉన్నాం కాబట్టి కళ్ళు మూసుకొని ఈ జీవాధిపతి అయిన యేసు యెహోవాను, మనల్ని సృజించిన దేవుడిని మనం ఏమి ఇవ్వగలం? ఈ దావీదు కీర్తన స్తుతించుడి స్తుతించుడి అన్నాడు కదా. మన హృదయాల్ని సిద్ధపరచుకొని ఆయన సన్నిధిలో ఉన్నాం. మనం సిద్ధపడి దేవాది దేవుణ్ణి స్తుతిస్తాం. మమ్మల్ని సృజించిన దేవా, మీకు ఎంతో వందనాలు. మాకు జీవం ఇచ్చావు తండ్రి, ఊపిరినిచ్చావు. మీ సొత్తు అయిన ప్రజలుగా చేసుకున్నావు తండ్రి. మేము ఏమి ఇవ్వగలం? మాకున్న ఈ కొద్ది సమయము, మాకున్న ఈ జీవం ద్వారా మిమ్మల్ని మీరే కనపరుచుకోమని కోరుతున్నాం తండ్రి. మా పాటల ద్వారా, మేము పలికే మాటల ద్వారా మీ నామంకి మహిమ కలుగును గాక. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి తండ్రి. మీ సన్నిధిలో ఉన్నాం, మీరే మమ్మల్ని నడిపించమని కోరుతూ యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి.
దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యము బట్టి, ఆయన పరక్రమ కార్యము బట్టి, ఆయన ప్రభావములు, ఆయన ప్రభావములు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. స్తుతి స్తుతి స్తోత్రార్హుడా, స్తుతుల మీద ఆసీనుడా. స్తుతి స్తుతి స్తోత్రారుడా, స్తుతుల మీద ఆసీనుడా. స్తుతి స్తుతి స్తోత్రారుడా, స్తుతుల మీద ఆసీనుడా. వేలాది దూతలు వేరోల పొగడన్, వేలాది దూతలు వేరోల పొగడన్. ఆకాశ విశాలము నీ కీర్తి చాలన్, ఆకాశ విశాలము నీ కీర్తి చాలన్. యేసు ప్రభువా స్తోత్రము, యేసు ప్రభువా స్తోత్రము. స్తుతి స్తుతి స్తోత్రారుడా, స్తుతుల మీద ఆసీనుడా. స్వరమండలములతో సితారాలతోను, గంభీర ధ్వనిగల తాళంబులతో, స్వరమండలములతో సితారాలతోను, గంభీర ధ్వనిగల తాళంబులతో. యేసు ప్రభువా స్తోత్రింతుము, యేసు ప్రభువా స్తోత్రింతుము. ముందు వర్షం వెళ్ళండి. స్వరమండలములతో సితారాలతోను. నెక్స్ట్ లైన్ ఏంటిది?
గంభీరంగా అనిపిస్తలేదు మీ వాయిస్, గట్టిగా పాడదాం. స్తుతి 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 స్తోత్రారుడా స్తుతుల మీనాసీనుడా రాజాది రాజా రాజాది రాజా ప్రభువుల ప్రభువా ఆది అంతములు నీవే కదా రాజాది రాజా ప్రభువుల ప్రభువా ఆది అంతములు నీవే కదా యేసు ప్రభువా స్తుతింతును యేసు ప్రభువా స్తుతింతును స్తుతి స్తుతి స్తోత్రారుడా స్తుతుల ఆసీనుడా వేలాది దూతలు వేలోల పొగడం వేలాది దూతలు వేలోల పొగడం ఆకాశ విశాలము నీ కీర్తి విశాలం ఆకాశ విశాలము నీ కీర్తి విశాలం యేసు ప్రభువా స్తోత్రము యేసు ప్రభువా స్తోత్రము స్తుతి స్తుతి స్తోత్రారుడా స్తుతుల మీనాసీనుడా. లాస్ట్ పాట పాడుకొని మనం ఆరాధన. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు నాథుని మేలును తలచి యేసు నాథుని మేలును తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము దీవారాత్రములు కన్ని పాపవలె కాచి దీవారాత్రములు కన్ని పాపవలె కాచి దయగల హస్తముతో దోచి నడిపించితివి దయగల హస్తముతో దోచి నడిపించితివి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము గాఢాంధకారములో కన్నీటిలో ఎదలో గాఢాంధకారములో కన్నీటిలో ఎదలో కృషించిపోయక కృపతో బలపరుచితివి కృషించిపోయక కృపతో బలపరుచితివి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము సజీవయాగముగా మా శరీరము సమర్పించి సజీవయాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మలు నొసగితివి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మలు నొసగితివి
సిలువను మోసుకొని సువార్తను చేపట్టి సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడిపా ఎంత భాగ్యమునిచ్చితివి యేసుని వెంబడిపా ఎంత భాగ్యమునిచ్చితివి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము పాడెదా హల్లెలూయా మరణాతా హల్లెలూయా పాడెదా హల్లెలూయా మరణాతా హల్లెలూయా సదా పాడెదా హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా సదా పాడెదా హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లించుము. స్తోత్రం చెల్లింతుము శుభోదయం. కొంచెం కష్టంగా ఉందా? గుడ్ మార్నింగ్. జనరల్గా మనం కొన్ని కన్స్ట్రక్షన్స్ వర్క్స్ అవి చూస్తూ ఉంటాం కదా. చూస్తూ ఉన్నప్పుడు ఏదైనా గవర్నమెంట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా ఆర్భాటంగా గవర్నమెంట్ ఇట్లాగా ఒక కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తుంది ప్రజలకు మేలు కలగడానికని చాలా హడావుడి అంతా చేస్తూ ఉంటారు. ఆ హడావుడి చేసినంత వరకు ఉంటుంది, స్టార్ట్ చేస్తారు. కొంచెం మధ్యలోకి వెళ్ళి మధ్యలో చూసేసరికి అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు అని డౌట్ వస్తూ ఉంటుంది. మళ్ళీ ఇంకొకసారి సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఎప్పుడు తెలుసా? కొన్ని సంవత్సరాల తర్వాత కంప్లీట్ అయిపోయినప్పుడు మళ్ళీ బ్యానర్స్ హడావుడి, ఇదిగో మా హయాంలో ఇది చేసామని చెప్పేసి చాలా సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు. స్టార్టింగ్లో కాస్త ఎగ్జైట్మెంట్గా కనిపిస్తూ ఉంటుంది, ఎండింగ్లో కాస్త కొంచెం సంతోషంగా ఉంటుంది. కాకపోతే మధ్యలో వెళ్ళి చూసేసరికి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. జనరల్గా జీవితంలో మనం కొన్ని విషయాలు ప్రారంభించేటప్పుడు చాలా సంతోషంగా ప్రారంభిస్తూ ఉంటాం. కానీ మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఒక రకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. అరే కొనసాగించాలా, వెనక్కి వచ్చేయాలా, ఏ విధంగా ముందుకెళ్ళాలి అని రకరకాల ప్రశ్నలు అప్పుడే వస్తూ ఉంటాయి. ప్రారంభించినంత ఆనందంగా కొన్ని విషయాలు మధ్యలో మనం అంత తొందరగా మనం కొనసాగించలేం. పౌలు యొక్క జీవితంలో కూడా తన యొక్క పరిచర్య ప్రారంభంలో చాలా చక్కగా ప్రభుతో గడుపుతూ ఆయన తన యొక్క పరిచర్యను ప్రారంభిస్తూ ఉన్నాడు. దట్ ఆయన 3 మిషనరీ జర్నీస్ ఆయన చేశాడు. 3 ప్రయాణాలు అంటాము, 4వది కూడా ఉంటుంది. కానీ ఆయన పరిచర్య కాదు, కానీ ఆయన చివరి జీవితాన్ని చూస్తూ ఉంటాం. మిషనరీ జర్నీలో 2వ మిషనరీ ప్రయాణంలో ఆయన కొరింథు పట్టణానికి వెళ్తాడు. ఆయన దాదాపుగా ఆ కొరింథు పట్టణానికి తన పరిచర్యకి వెళ్ళినప్పుడు చాలా క్లిష్టమైన పరిస్థితులు ఆయన ఎదుర్కొంటాడు. ఆయన చాలా క్లిష్టమైన పరిస్థితులు.
అప్పటి వరకు ఏథెన్స్లో ఆయన పరిచర్య చేస్తాడు. చాలా చక్కగా పెద్ద పెద్ద వాళ్ళతో ఆయన డిబేట్ చేసి తర్వాత చాలా చక్కగా బాగానే ఉంటుంది. ముందు కూడా కొన్ని కష్టాలు ఎదుర్కొంటాడు. చాలా కష్టాల్లో నుంచి వస్తూ కొరింథీ పట్టణాలకి వెళ్తూ ఉంటాడు. ఇట్స్ ఎ వెరీ టఫ్ సిటీ. చాలా మనకు తెలుసు, కొరింథీ అనగానే చాలా భయంకరమైన పట్టణం. అన్ని రకాలుగా ఏ పాపాలు మీరు నోటితో చెప్తారో అన్నీ అక్కడ ఉంటాయి. చాలా రిచ్ సిటీ. అన్ని రకాల పెద్ద పెద్ద వ్యాపారాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. ఇష్టం వచ్చినట్టు ప్రజలు ఖర్చు పెడతా ఉంటారు, ఇష్టం వచ్చినట్లు వాళ్ళ యొక్క జీవితాలు ఉంటాయి. తను ఆ యొక్క డిఫికల్ట్ సమయంలోనికి లేదంటే ఆ యొక్క పట్టణంలోనికి ఆయన వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటాం. 18వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అపోస్తుల కార్యాలు. ఇంకా చెప్పాలంటే రోము బాగా ఈ జూయిష్ పీపుల్ని బాగా పర్సిక్యూట్ చేస్తూ ఉంది, బాగా ఇబ్బంది పెడతా ఉంది. అందుకోసం జనాలు చాలా వరకు చెల్లాచెదురు అయిపోతూ వస్తున్నారు. పౌలు కూడా ఒక యూదుడే, అందులో ఆయన క్రిస్టియన్ జ్యూ. ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో తను ఉన్నదప్పుడు చాలా కొంచెం భయం చెందినట్టుగా మనకి అర్థమవుతుంది. మొదటి కొరింథీయులు రాసిన పత్రికలో ఆయన రాసినప్పుడు అంటాడు, నేను భయంతోనూ వణుకుతోనూ మీ మధ్యకు వచ్చాను అని అంటాడు ఆయన. చాలా రకాల పర్సిక్యూషన్స్ అక్కడ జరుగుతూ ఉన్నదప్పుడు అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం ఒకసారి మీరు చూసినట్లయితే, అంత క్లిష్ట పరిస్థితిలో ఆయన వెళ్తూ ఉన్నదప్పుడు, అంత కొంచెం భయంతో ఉన్నదప్పుడు, ఇంకా చెప్పాలంటే మధ్యలో వదిలేస్తే బాగున్నావు వెళ్ళిపోవాలనే ఒక రకమైన ఆలోచనలు ఆయనకు వచ్చిందో లేదో తెలియదు, కానీ ఇక్కడ వచనాలు చూస్తూ ఉన్నదప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది. దేవుడు ఆయన దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు వారు ఆయనతో మాట్లాడిన మాటలు మనం చదువుదాం. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 9-10 వచనాలు. రాత్రివేళ దర్శనమందు ప్రభు, నువ్వు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడు. ఈ పట్టణంలో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించెను. అక్కడ ముందు వచనాలు మనం చూసినట్లయితే 7వ వచనంలో యూదులు అక్కడ ఆయన మాట వినకపోయేసరికి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆయన. చూడండి, అక్కడి నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతు అని ఇస్తూ అని ఒక ఇంటికి ఆయన వెళ్ళిపోతాడు. 6వ వచనంలో వారు ఎదురాడి దూషించినప్పుడు తన వస్త్రములు దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషినని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడే వెళ్ళినప్పటి నుంచే ఆయనకి ఈ విధమైన పర్సిక్యూషన్, ఆ విధమైన టెండెన్సీ ఆయనకు వచ్చేసింది. చాలాసార్లు మన యొక్క జీవిత ప్రయాణంలో మన యొక్క జీవితం కొనసాగించినప్పుడు మన కెరీర్స్లో కానీ మన యొక్క వ్యక్తిత్వాల్లో కానీ మన కుటుంబంలో కానీ మధ్యలో ఇటువంటి క్లిష్ట పరిస్థితులు మనం కూడా ఎదుర్కొంటూ ఉంటాం. ఈ రోజులు చాలా రకాల క్లిష్ట పరిస్థితులు మన ముందు ఉన్నాయి. జాబులు మార్కెట్లో లేకపోవడం, ఉన్న జాబులు ఎక్కువైపోయారని పీకేయడం, తర్వాత రకరకాలుగా కొంతమంది కుటుంబంలో రకరకాల క్లిష్ట పరిస్థితులు, ఎటు నుంచి బయటకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలని రకరకాల పరిస్థితులు గుండా వెళ్తూ ఉంటారు. ఈరోజు ఎవరితో నేను మాట్లాడినప్పుడు నవ్వుతో, అన్న తమ్ముడు బాగున్నావు అంటే బాగున్నానని నవ్వుతూ ఉంటారు, కానీ ఆ నవ్వు వెనకాల వాళ్ళ వెనకాల ఏ రకాలైన బాధలు, ఏ రకమైన దుఃఖాలు వారి వెనకాల దాగి ఉన్నాయో మనకు తెలియదు. అందుకోసమే ఇటువంటి పరిస్థితుల్లో పౌలు కూడా అక్కడ ఉన్నదప్పుడు ఆయన వచ్చి మాట్లాడిన మాట నాకు చాలా ధైర్యాన్ని, మీకు కూడా ధైర్యాన్ని ఇస్తుంది. రాత్రివేళ దర్శనం అందు కనిపించి, నువ్వు భయపడక మాట్లాడము, మౌనంగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను. డోంట్ బీ అఫ్రేడ్, భయపడద్దు. అపోస్తులైన పౌలు యొక్క జీవితాన్ని మనం చదువుతూ ఉన్నదప్పుడు ఆయన దేవునిపైన ఉంచిన విశ్వాసంతో ఆయన ముందుకు వెళ్ళిపోతున్నట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. చాలా సిచ్యువేషన్లు రకరకాలుగా, ఇంకా మనం 18-19 చూస్తూ ఉంటే జనరల్గా చదువుతూ ఉంటే 23-24 అవి చదువుతుంటే నాకు కొంచెం ఏడుపొచ్చేసింది. ఏంటి ప్రభువా, ఇంత గొప్ప వ్యక్తి సిచ్యువేషన్లు ఇంత కఠినం అయిపోతూ ఉంటే ఇంకా కఠినం అయిపోతున్నాయేంటి సిచ్యువేషన్లు? నువ్వు ఎంతో కొంత కాస్త తగ్గిస్తే బాగుంది కదా, ఎందుకు అంత కఠినం అయిపోతూ ఉన్నాయి? సరే, జీవితంలో చివరి దశకు వచ్చేసాడు ఆయన,
ముగిస్తూ ఉన్నాడు. నువ్వు అనుకున్న యెరూషలేములో నువ్వు సాక్షిగా ఉండమన్నావు, ఆయన ఉన్నాడు. మళ్ళా అంటాడు అక్కడికి వచ్చి 23-24లో అక్కడ కూడా అంటాడు వచ్చి, భయపడొద్దు పౌలు, నువ్వు ఇంకా రోమ్లో కూడా నా కోసం సాక్ష్యం ఇవ్వాల్సి ఉంది, వదిలేయచ్చు కదా అనిపించింది నాకు. ఆయన ఒక్కడే ఉన్నాడా నీకు? ఎవరినన్నా పట్టుకోవచ్చు కదా. ఇంతవరకు ఇంత కష్టాలు గుండా తీసుకెళ్ళి ఎందుకు ఆయన్నే నువ్వు పట్టుకుంటావు అన్నట్టుగా నాకు చదువుతూ ఉంటే చాలా అనిపించింది. మనకు కూడా చాలా రకాల స్ట్రగుల్స్, రకరకాల బ్యాటిల్స్ గుండా మనం కూడా వెళ్తూ ఉంటాం. యేసు ఏ విధంగా అతనితో ఎవరు పౌలుతో చెప్పాడో, నేను నీకు తోడై ఉన్నానన్న మాట మనం ఈరోజు దానికోసం మనం మాట్లాడదాం. చాలాసార్లు మనం ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడమ్మా, దేవుడు నీతో ఉంటాడమ్మా, దేవుడు నీతో ఉండిలాగా నేను ప్రార్థన చేస్తానమ్మా, ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను ఆదరించును గాక, దేవుడు నీతో ఉండును గాక అని అంటూ ఉంటాం. ఒక్కొక్కసారి చాలాసార్లు ప్రార్థన చేసినాడు, ప్రభువా నేను ఎక్కడికి వెళ్తా ఉన్నాను, నువ్వు నాతో ఉండు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటాను. అసలు దేవుడు మనతో ఆయన ఏ విధంగా ఉంటాడు అనే 2 విషయాలు ఈ ఉదయకాలం మనం ధ్యానించి ఆ 2 విషయాలను బట్టి మనం ప్రభువుని ఆరాధించవలసిన అవసరత చాలా ఉందని నేను నమ్ముతా ఉన్నాను. చాలా రకాలుగా ఆయన యేసుక్రీస్తు వారు పౌలుతో ఉన్నాడు. ఒక 2 విధానాలు ఏ విధంగా ఆయన ఉంటా ఉన్నాడో, యేసుక్రీస్తు వారు ఆయనతో ఏ విధంగా ఉన్నాడో అనేవి 2 విషయాలు ఈ మార్నింగ్ మనం ఈరోజు ధ్యానం చేద్దాం. మొట్టమొదటిది ఆయన తన వ్యక్తిత్వంలో మనతో ఉంటాడు. ఆయన హీఈస్ విత్ అస్ ఇన్ హిస్ పర్సన్. వీ కెనాట్ సీ హిమ్, ఆయన మనం చూడలేం, ఆయన ఉన్నట్టుగా ఫీల్ అవ్వలేం, కానీ ఆయన మనతో ఉంటాడు. ఎలాగంటారండి? అది మనతో చేసుకున్న ఆయన అగ్రిమెంట్. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14 వచనం చూస్తే ఆయన ఒక కుమారుని కనును ఆయనకి ఏం పేరు అని పెడతారు చెప్పండి? ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అని అనగా భాషాంతరమున మనం ఏంజెల్ వచ్చి యోసేపుతో చెప్తుంది, మరియను విడనాడాలని ఆలోచన వచ్చినప్పుడు, యోసేపు నడవద్దు, ఇది పరిశుద్ధాత్మ వల్ల జరిగిన కార్యం. ప్రవచించినట్టుగా యెషయా ప్రవచించినట్టుగానే ఆయన ఒక కుమారుని కంటాడు, ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు. ఇమ్మానుయేల్ అనగా ఆయన మనకు తోడు అని అర్థం. ఆయన ప్రవచించినట్టుగానే ఆ విధంగా దేవుడు చక్కగా ఆయన జరిగించాడు. ఆయన తర్వాత ఆయన ఆరోహణమై పరలోకం వెళ్ళేటప్పుడు కూడా ఆయన తన యొక్క శిష్యులతో చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఆ 2 వచనాలు మన మదిలో మన హృదయాల్లో ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం అక్కడ 19 నుంచి చదువుతూ ఉన్నాను, ఇంకా 18 నుంచి చదువుతున్నా. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులునిగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొన్న వలన వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఎంత అద్భుతమైన వాగ్దానం. వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు మర్చిపోతారేమో అన్నట్టుగా అక్కడ వాళ్ళతో మరలా ఎష్యూరెన్స్ ఇస్తూ, నేను మీతో సదాకాలం, ఎప్పటి వరకునట? యుగ సమాప్తి వరకు కూడా నేను మీతోనే ఉంటాను. ఇదే కమిట్మెంట్ ఇచ్చిన ఇదే వాగ్దానం పౌలు యొక్క జీవితంలో కూడా ఏ విధంగా ఆయన నెరవేర్చాడో మనం కొన్ని ఇన్సిడెంట్లు 18 నుంచి మనం చదువుకుంటూ వెళ్తే చాలా విషయాలు మనం గమనిస్తూ ఉంటాం. ఉన్న తక్కువ సమయంలో నేను వచనాలు ఎక్కువ చూపించడానికి ప్రయత్నించాను, కానీ మీకు పౌలు యొక్క జీవితం, మిషనరీ జర్నీస్ తెలుసు కాబట్టి 23వ అధ్యాయంలోనికి వెళ్తే పౌలుని అరెస్ట్ చేసినప్పుడు కొంచెం మరలా దేవుడు వచ్చి, యేసుక్రీస్తు వారు మరలా వచ్చి ఆయనకి మరలా ఇదే అష్యూరెన్స్ ఇచ్చినట్లుగా మనం గమనిస్తాం. ఒక్క వచనం చూడండి, 23:11 చూడండి. అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయం 11వ వచనం. ఒక్క నిమిషం చూడండి, అక్కడ ఒక మాట భలే రాయి ఉంది, అది అండర్లైన్ చేసుకున్న. ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలిచి ఉండి, ఆయనతో ఉండి చెప్పిన మాటలట. ఏంటవి? ధైర్యముగా ఉండము. యెరూషలేములో నువ్వు ఎలా సాక్ష్యం ఇవ్వాలో అలాగే రోమాలో కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. పౌలు, ధైర్యంగా ఉండు, ఐఆమ్ విత్ యూ, నేను నీతో ఉన్నాను. పక్కన నిలబడి ఇచ్చిన వాగ్దానాన్ని మళ్ళా చెప్తా ఉన్నాడు. 27వ అధ్యాయంలోనికి వెళ్ళేసరికి ఖైదీలతో పాటు ఆయన్ని కూడా ఆ యొక్క వాడలో ప్రయాణం వెళ్తూ ఉంటే ఒక పెద్ద తుఫాను వస్తుంది. అక్కడ
పెద్ద తుఫాన్ వస్తుంది. పెద్ద తుఫాన్ వచ్చినప్పుడు చూడండి, అక్కడ 27-23లో మనం చూసినప్పుడు 27-23లో అక్కడ పక్కన ఉన్న వాళ్ళందరూ భయపడిపోతూ ఉంటారు. పాపం ఈయన కూడా మనిషే కదా, ఈయనకు కూడా భయం వస్తూ ఉంది. అంతలోకి దేవుడు మరలా వచ్చి ఒక మాటలు చెప్తా ఉన్నాడు. చూడండి 27. చూడండి, ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, చాలండి, పౌలా భయపడకమని చెప్పింది. మనం చివరిగా మన డెస్టినేషన్కి నేను తీసుకెళ్ళిపోతున్నాను అని చక్కగా మరలా దేవదూత వచ్చి ఆయనకి చెప్పినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇంకొక వచనం 2 తిమోతి 4:16-17 ఆయన జీవితం చివరికి వెళ్ళేసరికి 2 తిమోతి 4:16 కూడా ఆయన మరలా అదే ఎష్యూరెన్స్, అదే ఆ యొక్క ఎష్యూరెన్స్ని మనం ఇస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి 2 కొరింథీ 4:16-17 మనం చూసినట్లయితే, నేను మొదట నాకు ఇది చదువుతూ ఉన్నప్పుడు బాధ అనిపించింది. ఇంగ్లీష్లో భలే ఉంటుంది, అట్ మై ఫస్ట్ డిఫెన్స్ నో వన్ కేమ్ టు స్టాండ్ బై మీ. తెలుగులో, నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడనూ నా పక్షమున నిలవలేడు అంటూ ఉంటాం కదా. కష్టాలు వచ్చినప్పుడు నాతో ఎవరు కూడా లేరండి అంటా ఉన్నాడు. నాతో ఎవరు కూడా లేరు, అందరూ నన్ను విడిచిపోయారు. అయితే కానీ ఇంగ్లీష్లో, బట్ ద లార్డ్ స్టుడ్ బై మీ. ఆయన మాత్రం నాతో ఉన్నాడు. ఇమ్మానుయేల్, దేవుడు ఆయన మనతో ఉన్నాడు. ఆయన అరెస్ట్ చేసినప్పుడు, తర్వాత ఆ తుఫాన్లో ఉన్నదప్పుడు, ఆయన్ని ట్రయల్స్కుంటా వెళ్తూ ఉన్నదప్పుడు, ఒంటరిగా అయిపోయినప్పుడు ఆ దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఆయన యొక్క జీవితంలో నెరవేర్చాడు. ఏ విధంగా ఉంటాడండి? మనం దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలోనికి మనం వెళ్తే, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వెళ్తూ ఉన్నదప్పుడు, అగ్నిగుండంలో వేసినప్పుడు ఆ నెబుకద్నెజరు వచ్చి చూస్తూ ఉన్నదప్పుడు, ఎవరైనా అక్కడ ఉంటుంది, హీఈస్ లుక్స్ లైక్ ద సన్ ఆఫ్ గాడ్ అనే మాట ఉంటుంది. యేసుక్రీస్తు వారు వాళ్ళతో ఉన్నట్టుగా ఆయన మనతో ఉంటాడు. యెషయా గ్రంథం 43:2 మనం చూసినట్లయితే, ఈ యొక్క అద్భుతమైన వాగ్దానం ఇది కూడా మనం బైహార్ట్ చేయాల్సి వస్తుంది. మనం కనుక గుర్తించుకుంటే, ఈ యొక్క అద్భుతమైన వాగ్దానం మన కోసమే. అది, నువ్వు జలములో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నువ్వు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు, యెహోవానగు నేను నీకు దేవుడను అనే మాటలు అక్కడ రాస్తూ ఉంటాడు. డేవిడ్ లివింగ్స్టన్ కూడా తన యొక్క జీవితంలో కూడా ఆయన చాలాసార్లు చెప్పింది ఏంటంటే, మత్తయి సువార్త 28:28, యుగ సమాప్తి వరకు నీకు తోడై ఉన్నాను. ఇదే మాటతో నేను ముందుకెళ్తా వచ్చానని ఎన్నో మార్లు ఆయన తన యొక్క ఆయన లైఫ్ స్టోరీలో కూడా ఆయన చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మొట్టమొదటిది, ఆయన వ్యక్తిత్వంలో మనతో ఉండేవాడు. రెండవది, ఆయన మన యొక్క నీడ్స్లో లేదంటే మన పరిచర్యలో కూడా ఆయన మనతో ఉండేవాడు. హీఈస్ విత్ అస్ ఇన్ హిస్ ప్రావిడెన్స్. చాలా క్విక్గా ఈ పాయింట్ని మనం చూసుకుందాం. ప్రావిడెన్స్ అంటే ప్రో ప్లస్ వీడియో అని ఉంటుంది. అక్కడ ముందుగానే ఆయన మనకి చూపించేవాడు, లేదంటే చూపించేవాడు కాదు కానీ సిద్ధం చేసేవాడు, ముందుగానే చూసేవాడు ఆయన. మనం ఇక్కడ కొరింథీలోని కిందాక మనం చూస్తున్న ఆ 18వ అధ్యాయంలోనే అపోస్తుల కార్యాలను చూస్తూ ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యమైన విషయాలు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఆల్రెడీ అక్కడ రోమీలు ఈ యూదుల్ని కొంచెం ట్రబుల్ చేస్తూ ఉన్నారు, ఎవరి కాలు చెల్లాచెదరైపోయారు. కానీ దేవుడు ముందుగానే అకుల్లా ప్రిసిల్లాని దేవుడు అక్కడికి పంపించేశాడు. నేను అక్కడ గమనించినప్పుడు, కొరింథీకి ఆయన వెళ్ళేటప్పుడు ఎవరికన్నా ఫోన్ చేసి, అబ్బాయి నేను కొరింథీ వస్తున్నాను, ఒక హోటల్ బుక్ చేయి, కారు ఏర్పాటు చేయి, ఒక ఫ్లైట్ బుక్ చేయి, అవి ఏమి లేవు. అక్కడ కొరింథీకి వెళ్ళాలి, దేవుడు నడిపిస్తూ ఉన్నాడు, వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? దేవుడు ఒక కుటుంబాన్ని చూపించాడు. వాళ్ళు కూడా దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబం, అకుల్లా ప్రిసిల్లాలు. తర్వాత అక్కడున్న ఆ ట్రబుల్ వల్ల, వాళ్ళ సీజర్ అక్కడ ఇచ్చిన వర్డిక్ట్ వల్ల వాళ్ళందరూ వెళ్ళిపోయి రోమి నుంచి ఇక్కడికి వచ్చేసాడు. ఆయన కొరింథీకి వచ్చి వాళ్ళు అక్కడ ఉన్నారు, అన్న ఏర్పాటు చేశాడు. తర్వాత ఆయన చేసిన వ్యాపారం, ట్రేడ్, లేదంటే ఆయన చేసిన వృత్తి, ఏ వృత్తి అది? ఏరాలు కట్టుకునే వృత్తి. వీళ్ళు కూడా ఏ వృత్తి? వాళ్ళు
వాళ్ళు కూడా డేరాలు కట్టుకునే వాళ్ళే. దేవుడు ఆల్రెడీ నీకు ఆయనకి ఇచ్చిన వృత్తి ఆల్రెడీ దేవుడు ఆయనకు నేర్పించి పెట్టాడు. అదే వృత్తితో వాళ్ళు కూడా అక్కడ కనెక్ట్ అయిపోయారు. అంతేకాదు, మనం అనుకుంటాం ఇంకా డీపర్ థింకింగ్కి వెళ్తే వాళ్ళు ఏదో యూదులు మాత్రమే కాదు, వాళ్ళు ఏదో టెంట్ మేకర్స్ మాత్రమే కాదు, వాళ్ళు క్రైస్తవులు కూడా. ముందుగానే ఆయన అన్నీ సమకూర్చి పెట్టేశాడు. జాబు ఆల్రెడీ చేసి పెట్టాడు. ఎట్లా బతకాలి అక్కడికి వెళ్ళిన తర్వాత? ఆల్రెడీ జాబ్ ఉంది. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, ప్రభువా ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎలాగ వెళ్ళాలి? దేవుడు ఆల్రెడీ నీకు సమకూర్చి పెట్టే దేవుడు ఆయన. ఆల్రెడీ నీ యొక్క భవిష్యత్తుని చూసి ఆయన నీకు అన్నీ రెడీ చేసి పెట్టిన దేవుడు. చాలాసార్లు జీవితంలో రకరకాల చేంజెస్ వస్తూ ఉంటాయి. రకరకాల కొత్త ప్లేస్లోనికి దేవుడు తీసుకెళ్తూ ఉంటాడు, కొత్త ప్రజల్లోనికి దేవుడు తీసుకెళ్తూ ఉంటాడు, కొత్త ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. కానీ దేవుడు తన కృపలో ఆయన నీకన్నీ సమకూర్చేవాడుగా ఆయన ఉన్నాడు. నీకంటే ముందుగా వెళ్ళి ఆయన సమకూర్చేవాడు. అందుకోసమే రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది కదా, ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్. దేవుని ప్రేమించే వారికి, అనగా తన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకి సమస్తమును సమకూడి జరుగుతాయి. అదేదో ర్యాండమ్గా ఏదో అక్కడికక్కడ జరిగింది కాదు, అదేదో లక్ వల్ల వాళ్ళందరూ అక్కడ ఉన్నది కాదు. దేవుడే తన కృపలో అన్నీ సిద్ధం చేసి పెట్టాడు. తన వ్యక్తిత్వంతో ఆయన ఉన్నది వాడు ఆయన. రెండవది, ఆయన యొక్క సమకూర్పులాగా ఆయనతో ఉన్నవాడు. ప్రియులారా, ఈ రెండు విషయాలను బట్టి ఉదయకాలం మనం ప్రభుని ఆరాధిద్దాం. దయచేసి కళ్ళు మూసుకొని ప్రభువా, ఇమ్మానుయేలు దేవుడిగా నువ్వు మాతో ఉంటానని వాగ్దానం ఇచ్చావు. అదే వాగ్దానాన్ని, అదే యొక్క ప్రాఫెసీని నీ యొక్క కుమారుడైన యేసుక్రీస్తులో నువ్వు నెరవేర్చావు. నా జీవితంలో కూడా నువ్వు నెరవేరుస్తూ ఉన్నావు. పౌలు జీవితంలో నెరవేర్చావు. చాలా క్లిష్ట పరిస్థితుల్లో ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి అన్నదప్పుడు నీ యొక్క వాక్కును పంపించి నేను నీతో ఉన్నాను, నువ్వు నాతో ఉన్నావు ప్రభువా, నాతో ఉన్న దేవుడవు, నువ్వు నాతో ఉన్న దేవుడవు, భయపడకు అని అనేకసార్లు చెప్పిన దేవుడవు, భయపడొద్దని చెప్పింది. ఎన్నోసార్లు వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్న పరిస్థితులు, ముందుకు వెళ్ళాలో తెలియని పరిస్థితులు. కానీ ప్రభువా, నీ వాక్కును, నీ యొక్క వాగ్దానాన్ని, నీ యొక్క మాటలను పంపించి నువ్వు నాతో ఉన్నావు, నువ్వు నాతో ఉన్న దేవుడు, నాతో ఉన్నవాడా నీకు వందనాలని ప్రభుని ఆరాధిద్దాం. నీ ప్రేమతో నన్ను లేపావయ్యా, పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. ఈ ప్రభుని ఆరాధించడానికి సమయం మీకు ఇవ్వబడుతూ ఉంది. దయచేసి ఎక్కడున్న వాళ్ళు అక్కడ లేచి నిలబడి దేవుడు మనతో సదాకాలం ఉంటానని వాగ్దానిచ్చిన దేవుణ్ణి మన హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. నాతో ఉన్నావు ప్రభువా, నాకు కావలసిన అన్ని సమకూర్చుతున్నావా. I don't need to quit.
ఆరాధన సమయాన్ని మనం పాట పాడుతూ ప్రభుని ఆరాధిస్తూ మనం సమయాన్ని ముగిద్దాం. అక్కడున్న మాటల్లో చూస్తూ ప్రభుని ఆరాధిద్దాం. ఇమ్మానుయేలు దేవా, సదాకాలము మాతో ఉండి మమ్మల్ని నడిపించి దేవా, దయకాల సమయంలో మీకు మా హృదయమారా మీకు కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. నువ్వు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ప్రభువా, నువ్వు మాతో ఉండడానికి వచ్చావు, మాతో ఉంటా ఉన్నావు, నీ వ్యక్తిత్వంతో మాతో ఉన్నావు. ఎన్నోసార్లు మమ్మల్ని ఆదరించావు, ధైర్యంగా ఉండు, భయపడకని ఆదరించావు. దాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు స్తుతులు చెల్లిస్తా ఉన్నావు. ఏమవుతుంది భవిష్యత్తు, ఎక్కడికి వెళ్ళాలని వస్తున్నప్పుడు ప్రభువా తండ్రి నాయన అన్నీ నువ్వు సమకూర్చి మా కోసం ఉంచుతా ఉన్నావు. దాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు. సంఘాన్ని ప్రభువా, నీ యొక్క ప్రజల్ని మీరు మా కోసం ఆల్రెడీ ముందుగా అక్కడ ఉంచుతా ఉన్నావు. దాన్ని బట్టి నీకు వందనాలు. వాళ్ళ ద్వారా మాకు సమకూరుస్తూ వచ్చావు. దాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నావు.
పౌలును ఆదరించావు, బలపరిచావు, నడిపించావు. ఎన్నోసార్లు వాగ్దానం ఇచ్చి నడిపించావు. అంతేకాదు ప్రభువా, మమ్మల్ని మీరు నడిపిస్తా ఉన్న విధానాన్ని బట్టి నీకెంతో వందనాలు, స్తుతులు చెల్లిస్తాను. నువ్వు మారని దేవుడవు, మార్పు లేని దేవుడవు, ఎప్పుడు నువ్వు ఒకే రీతిగా ఉండే దేవుడవు. నువ్వు నాతో ఉండే దేవుడవు. నాతో ఉన్నందుకు నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ హృదయమారా నిన్ను ఆరాధిస్తూ చిన్న స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనకు ఎల్లప్పుడు తోడున్న దేవునికి మన కానుకల ద్వారా ఆరాధిద్దాం. పాట పాడుతుండగా స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా. పాట పాడుతుండగా మన కానుకలు తీసుకొస్తాం. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము బరువమని మేలుల చేసినని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా, మీరెల్లప్పుడూ మాతో ఉంటూ మాకు అన్నీ ఇచ్చే దేవుడుగా ఉంటున్నందుకు వందనాలు. మేము మీకేమి ఇవ్వగలం ప్రభు. నాయనా, మీరు మాకు ఇచ్చిన దాంట్లో నుంచి కొద్ది భాగాన్ని కానుకగా మీకు ఇచ్చాం. నాయనా, వీటిని మీ రాజ్య వ్యాప్తిలో వాడుకోనండి. అనేక మంది ప్రజలకి మీ సన్నిధి గురించి తెలియజేసే కృపను మా సంఘానికి, సంఘ నాయకత్వానికి అనుగ్రహించమని అడుగుతూ ఉంటున్నాం. ప్రభువా, మా జీవితాల్లో ఇంకా అనేక కొదువులు ఉన్నాయి, అనేక ఇబ్బందులు ఉన్నాయి. మానసికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా మేము చాలా నీడ్స్తో ఉన్నాం. కానీ ప్రభు, మీ సన్నిధి మాకు తోడుగా ఉంది కాబట్టి, మీరు అన్నిటినీ ప్రొవైడ్ చేసే దేవుడు కాబట్టి మమ్మల్ని స్తుతిస్తూ మా నీడ్స్ అన్నిటిని, మా అవసరతలన్నిటిని మీరే తీర్చమని యేసు ప్రభుల వారి పుణ్యనామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక అడవిలో కొన్ని పక్షులు ఉన్నాయట. ఆ పక్షుల్ని ఒక వేటగాడు చాలా చాకచక్యంగా పట్టుకుంటూ ఉన్నాడట. పట్టుకున్న ప్రతిసారి ఆ పక్షుల యొక్క జాతిలో ఉండే ఆ నెంబర్ తగ్గిపోతూ ఉంది, సంఖ్య తగ్గిపోతూ ఉంది. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఆ వేటగాడు చాలా తెలివైనవాడు. అవి ఎక్కడ ఊహించువో అక్కడ వలేస్తాడట. వాటన్నిటికీ ఏం చేయాలో అర్థమవక ఆ పక్షుల్లో ఉన్న ఒక పెద్ద పక్షి దగ్గరికి వెళ్ళాంట ఒక సలహా అడగడానికి. ఆ పెద్ద పక్షి అందంట, వేటగాడు ఉన్నాడనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతిసారి వాడు వల వేస్తాడనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మీరు జాగ్రత్తగా ఉండగలుగుతారు అన్నట్టు. బాగానే ఉంది సలహాతో పాటు ఒక మాట చెప్తున్నాను. మీరు గుర్తుపెట్టుకోవడానికి మీకు ఒక పాట నేర్పిస్తాను. ఆ పాట పాడుతూ ఉన్నప్పుడు మీకు గుర్తుంటుంది అన్నాడట. బాగుందిగా, మంచి పాట వేటగాడు వస్తాడు, వలవేసి పోతాడు, నూకలెన్నో జల్లుతాడు,
జాగ్రత్తగా ఉండండి. అబ్బా సూపర్ ఉంది పాట. ఎక్కడికి వెళ్ళిన ఇదే సాంగ్. వేటగాడు వస్తాడు, వలవేసి పోతాడు, నూకలెన్నో జల్లుతాడు, జాగ్రత్తగా ఉండండి. ఎక్కడికి వెళ్ళిన ఇదే పాట. ఒకరోజు జాగ్రత్తగా చూశాడట, ఒక ప్లేస్లో వల వేశాడు. ఒక పక్షి వెళ్ళి నూకలు తింటా ఉంది. ఒకటి వెళితే అన్నీ వెళ్తాయిగా, అన్నీ వెళ్ళి తింటా ఉన్నాయి. ఎవరో స్టార్ట్ చేశారు కోరస్. వేటగాడు వస్తాడు, నూకలెన్నో వలవేసి పోతాడు, జాగ్రత్తగా తీసి చుట్టుకుని వెనకలేసుకుని పోతా ఉన్నాడట. సాంగ్ మాత్రం ఆగలే. వేటగాడు వస్తాడు. చాలాసార్లు మనం ఏమైతే పాడుతూ ఉంటామో, ఏమి చేయకూడదని పాడతామో అవే చేస్తూ ఉంటాం. ఏమి చెయ్యాలని పాడతామో అదే రీజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ వన్స్ అగైన్. చింత లేదుగా, ఏం చింత లేదుగా. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశం గురించి నేను మీతో మాట్లాడాలని చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు వైపు చూడడానికి ప్రయత్నిస్తాం. మహోన్నతుడు అయిన తండ్రి, మీకు వందనాలు దేవా. మీ వైపు చూస్తూ ఉన్నాం. ఈరోజు మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యం మా జీవితాలకి ఎంతో ఆశీర్వాదకరం ప్రభా. వచ్చిన వారము వచ్చినట్టు పోక ప్రభా, నీ వాక్యం చేత సంధించబడడానికి సహాయం దయచేయమని, మీరే మహిమ పొందమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశం గురించి ఎవరైనా చదివారా యూట్యూబ్లో కానీ? టైటిల్ ఏంటండి ఈరోజు? చింతపడక చింత చేరుదు అనే అంశం గురించి రాదాం. ఈ చింత అనగానే మనందరికీ గుర్తొచ్చే చాలామందికి చాలా చింతలు ఉంటాయి, అవునండి. ఈ లోకంలో ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొంతమందికి ఆర్థిక పరమైన చింతలు, కొంతమందికి ఆహారపరమైన చింతలు, కొంతమందికి ఆరోగ్యపరమైన చింతలు, అవునా? ఏదో రక చింత. ఒక ఆయన అన్నాడు, నీకు ఏ ప్రాబ్లం లేకపోతే అదే పెద్ద ప్రాబ్లం అన్నాడు. మనకు ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో అనే విషయాన్ని ఫిలిప్పులోకి రాసిన పత్రికలోంచి కొన్ని విషయాలు మనం చూడడానికి ప్రయత్నిద్దాం. ఫిలిప్పు అనగానే మనకి చాలా పరిచయమైన పుస్తకం ఇది. చాలామంది చాలాసార్లు చదువుంటాం. కానీ సుమారు క్రీస్తు శకం 61లో ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు? ఫిలిప్పు గారు రాశారు. ఫిలిప్ గారు రాశారా? ఎవరు రాశారు? పౌలు గారు రాశారు. ఎవరికి రాశారు? ఫిలిప్ పట్టణంలో ఉన్న సంఘానికి రాశారు. ఫిలిప్ అనే పేరు అలెగ్జాండర్ ది గ్రేట్ వాళ్ళ ఫాదర్ పేరు అనమాట. అది ఆయన రాశారు. ఇది చాలా ప్రత్యేకమైన సంఘం, ఆయనకి చాలా ప్రత్యేకమైన సంఘం. సో ఆ సంఘానికి రాస్తూ ఒక మాట ఆయన అన్నాడు. ఏమన్నాడు తెలుసా? 6వ వచనం చూస్తాను. దేని గూర్చి చింతపడకు, 4:6, దేని గూర్చి చింతపడకుడి అన్నాడు. అవునా? ఈ లేఖ రాసినప్పుడు పౌలు గారు ఎక్కడున్నారండి? 5 స్టార్ హోటల్లో ఉన్నాడా? ఎక్కడున్నాడండి? ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడట. జైల్లో ఉండి ఈయన రాస్తా ఉన్నాడు. ఏమని రాస్తా ఉన్నాడు? దేని గురించి చింతపడకుడు. ఈ ఎపిసిల్ ఏమంటారంటే ఎపిసిల్ ఆఫ్ జాయ్ అంటారు. ఏమంటారండి? సో ఈ సంఘం ప్రారంభమే ఒక ప్రత్యేకం. మనందరికీ తెలుసు ఈ సంఘం ప్రారంభం ఎక్కడ ఉంటుంది? అపోస్తుల కార్యాలు ఒకవేళ కానీ మనం చూస్తే త్వరగా మనము ముందుకు వెళ్ళాను. 16వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా నమోత్రాకేకును మరునాడు నేపోలికిని, అక్కడి నుండి ఎక్కడికి వచ్చితిమి? ఫిలిప్పుకి వచ్చితిమి. 14వ వచనం. అప్పుడు లూదియాయను దైవ భక్తి గల యొక్క స్త్రీ ఉండెను. అక్కడ ఒక స్త్రీని కలిశారు. ఆమె పాల్ గారిని ఆమె కుటుంబంలోకి ఆహ్వానించింది. ఆమె కుటుంబంలోంచి బేస్ చేసుకుని విపరీతమైన పరిచర్య చేసినట్టు కనిపిస్తుంది. మొట్టమొదటిగా లూదియా అనే స్త్రీ ఇంట్లోకి వెళ్ళినట్టు చూస్తాం. తర్వాత 16వ వచనం. మేము ప్రార్థనా స్థలమునకు వెలుచుండగా పుతోను అను దయ్యం పట్టినదై సోద చెప్పుడు చేత తన యజమానికి బహులాభం సంపాదించుచున్న యొక్క చిన్నది మాకు ఎదురురాగా ఆవిడ్ని బాగు చేశారు. ఎవరిని? ఆవిడ్ని బాగు చేశారు. ఆ తర్వాత ఆమె యజమానులందరూ వాళ్ళ మీద కోపంతో వాళ్ళందరిని ఎక్కడేశారు? జైల్లో వేశారు. 23వ వచనం. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. 25. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండ్రి, ఖైదీలు వినుచుండ్రి. అప్పుడు ఏం జరిగిందో మనందరికీ తెలుసు.
3 విషయాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఫిలిప్పు సంఘం స్టార్ట్ చేసే ముందు లూదియా అనే ఒక స్త్రీ దగ్గరికి వెళ్తాడు. పుతోను అనే దయ్యం పెట్టిన ఒక చిన్నదాన్ని బాగు చేస్తాడు. జైలు అధికారి యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాడు. సో చింత అనేది రేపుటి బాధను తీదట, కానీ ఈ రోజున్న సంతోషాన్ని తీసేస్తుందట. చింత అనేది రేపుటి బాధను తీదంట, కానీ ఈ రోజున్న సంతోషాన్ని తీసేసి చింతపడద్దు అన్నాడు. చింతపడద్దు, దేనిని గురించి చింతపడద్దు. ఒక ఆయన ఏమన్నాడు, యూ కెన్ వరీ ఆర్ యూ కెన్ ట్రస్ట్ గాడ్, యూ కెనాట్ డూ బోత్ అన్నాడు. యూ కెన్ వరీ ఆర్ యూ కెన్ ట్రస్ట్ గాడ్, యూ కెనాట్ డూ బోత్ అన్నాడు. అయితే మనం చింతపడాలట, లేకపోతే ప్రభునందు నమ్మిక ఉంచాలంట. ఈ 2 చేయలేమంట, 2 కుదరవట. అయితే చింతపడాలట, లేకపోతే ప్రభునందు నమ్మిక ఉంచాలట. ఈ 2 చేయడం కుదరదట. కాబట్టి పాల్ గారు చెప్తూ ఒక అద్భుతమైన రెమెడీ చెప్పాడు, చింత పడకుండా ఉండాలంటే ఏం చేయాలని. ఈరోజు నేను ఆ విషయం మీద ఎక్కువ ఫోకస్ చేయాలని ఇష్టపడుతుంది. యేసుక్రీస్తు వారు కూడా ఈ చింత గురించి మాట్లాడారు. అవునా, మాట్లాడారు ఆయన చాలా స్పష్టంగా. ఒకసారి చూద్దాం, క్విక్గా చూసి మనం ముందుకెళ్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడడి, అవి విత్తవు, కోయువు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అన్నాడు. దేని గురించి చింతపడద్దు అని చెప్తే ఒకదాని గురించి చెప్పాడు ఆయన. ఫస్ట్ పాయింట్ ఏమన్నా తెలుసా? మీ బేసిక్ నెసెసిటీస్ గురించి చింతపడద్దు అన్నాడు. అదేనా అన్నాడు. ఏమన్నాడు? రోజువారి అవసరాల గురించి చింతపడద్దు. ఏం తింటాం, ఏం తాగుతాం, ఏం ధరించుకుందాం, చింతపడద్దు అన్నాడు. ఇంకొక మాట అన్నాడు ఆయన 27వ వచనం. మీలో ఎవడైనాను చింతించుట వల్ల తన ఎత్తు మూరుడెక్కువ చేసుకోగలడా? ఇంకొక 2వ మాట చెప్తా ఉన్నాడు. ఏమన్నా తెలుసా? మీరు ఏదైతే కంట్రోల్ చేయలేరో దాని గురించి చింతపడద్దు అన్నాడు. అవునా, అదే నాన్న ఏమన్నాడు చూడండి. మీలో ఎవడైనా చింతించుట వల్ల తన ఎత్తు మూరుడెక్కువ చేసుకోగలడాని. అయితే మీరు కంట్రోల్ చేయలేని వాటి గురించి చింతించొద్దు అన్నాడు. ఇంకా చాలా లిస్ట్ ఉంది, మనకు సమయం లేదు. 34వ వచనం ఏమన్నాడు? రేపటి గురించి చింతింపకుడి అన్నాడు. దేని గురించి చింతించొద్దునా? భవిష్యత్తు గురించి చింతించొద్దని. 3 విషయాలు చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు. ఒకటి, మీ యొక్క రోజువారీ అవసరాల గురించి చింతించొద్దు. ఏం తింటాం, ఏం తాగుతాం, ఏం వేసుకుంటాం, నెక్స్ట్ ఫంక్షన్కి ఏ డ్రెస్ వేసుకుంటాం, అవేమీ వద్దట. రోజువారీ అవసరాల గురించి చింతించొద్దు. 2వది, ఏదైతే మీరు కంట్రోల్ చేయలేరో, ఏదైతే మన చేతుల్లో లేదో దాని గురించి చింతించొద్దు అన్నాడు. 3వది, రేపటి గురించి, భవిష్యత్తు గురించి చింత. మన చింతలన్నీ వీటి గురించే కదండి. అవునా, మన చింతలన్నీ వీటి గురించేగా. అమ్మో, ఏం తింటాం, ఏం తాగుతాం, ఎలా ఉంటాం, ఎలా బ్రతుకుతాం, ఏ జాబ్ వస్తుంది, ఎలా బ్రతకాలి, అమ్మో మీ అవసరతల గురించి, మీ కనీస అవసరతల గురించి ఏం చేయద్దట, చింతించొద్దు అన్నాడు. అవునా, కొంచెం కలరు బాగుంటే ఎంత బాగుంటుంది. నేను ఒక్క అంగుళం, అప్పటికే 2 ఇంచులు హీలేసాం, కానీ ఇంకొంచెం. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్. చాలాసార్లు చాలామంది బాధపడుతూ ఉంటారు, కానీ యేసుప్రభు అది నీ కంట్రోల్లో లేని దాని గురించి ఏం చేద్దుడా, చింతించుద్దురా. కొన్ని చాలా విషయాలు మన లైఫ్లో మన కంట్రోల్ లేకుండా జరుగుతున్నాయండి. అవునండి, అయితే చింతించొద్దురా. 3వది ఏమన్నాడు తెలుసా ఆయన? రేపటి గురించి చింతించొద్దు అన్నాడు. భవిష్యత్తు గురించి ఏం జరుగుతుందో, ఏమవుతుందో, అమ్మో ఇంత సేవ్ చేస్తే సరిపోద్దా, ఇంత సేవ్ చేయాలి కదా, దేని గురించి ఇంత చేసినా ఎక్కడ సరిపోద్దండి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కదా, ఇంత సేవ్ చేయాలి కదా, ఇంత సేవ్ చేయాలంటే ఎంత పని చేయాలండి, ఇంత పని చేయాలి కదా. చాలా అద్భుతంగా ఆయన మాట్లాడారు. కాబట్టి దేవుని వాక్యం చింతించొద్దు అనే విషయం చెప్తా ఉంది. పాల్ గారు కూడా ఒక అద్భుతమైన విషయం చెప్తారు. చింతించకుండా ఉండాలి అంటే ఏం చేయాలో అనే మాట చెప్తా ఉన్నాడు. 3 విషయాలు చెప్పాడు, సమయం లేదు కాబట్టి నేను ఒక విషయం చెప్తాను. ఓకే, సో చూద్దాం. ఏమన్నాడు ఆయన? దేనిని గూర్చి చింతపడకుడి కానీ
ప్రతి విషయమందు ఏం చేయాలట? ప్రతి విషయమందు ఏం చేయాలి? ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి అన్నాడు. ప్రతి విషయమందు ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞతల ద్వారా మీ విన్నపములకు దేవునికి తెలియచేయండి. సింపుల్గా చెప్పాలంటే చింతపడద్దు, ప్రార్థన చేయండి అన్నాడు. అంతేనా అండి? అవును, అదేనా అన్నాడు? చింతపడద్దు, ఏం చేయాలి? ప్రార్థన చేయండి అన్నాడు. అంటే ప్రార్థన అనే అనలేదు కానీ ప్రార్థన డీటెయిల్డ్గా చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞత అన్నాడు. 3 విషయాలు. ప్రార్థనలు ఈ 3 ఉంటాయి. అవునా? ప్రార్థన అంటే అడోరేషన్ అంటాం, ఆరాధించటం, దేవుణ్ణి ఆరాధించటం. సో కాబట్టి సమస్య వచ్చినప్పుడు, చింతపడవలసి వచ్చినప్పుడు మనం ఏం చేయాలట? ప్రార్థన చేయాలట. ఏం చేయాలట? ప్రార్థన. అరే ఈ ఎగ్జామ్లో ఇదేమీ అర్థం అవట్లేదు, ఏం చేయాలట? ఇప్పుడు ఏం చేయాలట? అమ్మో మా బాస్ వస్తే ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవట్లేదు, ఏం చేయాలట? ఇప్పుడు ఏది నిన్ను చింత పెడుతుందో దాని గురించి ప్రభు చింతకు తీసుకురావాలట. అది అవునా? అదే మాట చెప్తా ఉన్నాడు. చింతపడక ప్రభు చింతకు రావాలి, మనం ప్రభు చింతకు రావాలి. కాబట్టి ప్రార్థన అనగా దేవుణ్ణి ఆరాధించడం. ప్రార్థనలో మనం మొట్టమొదటి చేసేది దేవుణ్ణి స్తుతించడం. సో ప్రార్థన అంటే కేవలం అవసరాలు చెప్పడమే కాదు, దేవుణ్ణి ఏం చేయడం? ఆయన గొప్పతనాన్ని పొగడడం. అదేనా మనం చేసేది మొట్టమొదటి ప్రార్థనలో మొట్టమొదటి మనం చేసేది ఏంటి? ఏం చేసేది మనం? దేవుడు ఎవరో ఆయన్ని ఆరాధించడం ముందు. ఎందుకంటే దట్ విల్ సెట్ ద కాంటెక్స్ట్. దేవుడు ఎవరో, మన దేవుడు ఎంత గొప్పవాడో అర్థం చేసుకున్నప్పుడు మన ప్రాబ్లం ఎంత చిన్నదో అర్థమవుతుందండి. చాలాసార్లు ప్రాబ్లం గురించి ఎక్కువ దేవుణ్ణి మనం దగ్గరగా చూసినప్పుడు మన ప్రాబ్లం చాలా చిన్నగా కనిపిస్తుందట. దేవునికి దూరంగా ఉన్నప్పుడు మన ప్రాబ్లం మనకి చాలా పెద్దగా కనిపిస్తుంది అన్నాడు. ప్రతి విషయంలో ఏం చేయాలట? మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయండి. సో దేవుని దగ్గరికి జరగండి, ఆయన్ని స్తుతించండి. సో మనుషుల మీద, ప్రాబ్లమ్స్ మీద మీ దృష్టి పెడితే మీకు ఇంకా ఎక్కువైపోద్ది. ఏంటండి? చింత. దేవుని మీద దృష్టి పెట్టండి. ఏంటి? దేవుని మీద దృష్టి పెట్టండి. సో మన దేవుని మీద దృష్టి పెట్టినప్పుడు, ఆయన మహిమాన్విత మీద దృష్టి పెట్టినప్పుడు మన జీవితంలో ఏమొస్తుందట? శాంతి వస్తుందట. మన జీవితంలో ఏమొస్తుంది? చింతపడద్దు, ప్రభుని ఆరాధిద్దాం. ఏం చేద్దామండి? ప్రభుని ఆరాధిద్దాం. అవునా? సో ఆరాధన మన సమస్యల నుండి, సో మన ఫోకస్ని దేవుని వైపు తీసుకొస్తుంది. మన సమస్యల నుండి మన ఫోకస్ని ఎక్కడికి? దేవుని ముందు తీసుకొస్తుంది. వావ్. కాబట్టి దేవుణ్ణి ఆరాధించండి ఫస్ట్. అరే చిన్న చిన్న విషయాల గురించి చాలాసార్లు మనం ఏమడుతాం? చింతపడుతాం. చింత కంగారు అక్కర్లేదట. మన దేవుడు ఏం చేయగలడు? ఏం చేయగలడు ఆయన? ఏమైనా చేయగలడు. ఈ మధ్యన ఒక పాట ఫేమస్ అయింది కదా, ఏమైనా చేయగలవు. కథ మొత్తం ఆయనకి అసాధ్యమైనది ఏది లేదట. అవసరమైతే సముద్రం 2 పాయలుగా చేసేస్తాడంట ఆయన. చేయలేడా? అవసరమైతే సింహాలని నోరు మూసేస్తాడంట ఆయన. అబ్బో. సూర్యుని చెరక్కుండా ఆపేస్తాడంట ఆయన. ఆయన ఏదైనా చేయగలడట. హే ఫిలిపియన్స్, గుర్తుపెట్టుకోండి, చింతపడద్దు, ప్రభు చింతకి చేరండి. ఆయన మన జీవితంలో ఏదైనా చేయగలడు ఆయన. అది మన జీవితము, మన ఆలోచన శరణి చాలా వరకు చేంజ్ చేసేస్తుందండి. ఐ డోంట్ నో వాట్ ఈజ్ యువర్ చింత. మీ చింతనో నాకు తెలియదు, కానీ ప్రభు చింతకి తీసుకురాగలరా? ప్రభువును ఆలోచించగలరా? అరే భూమిని సమస్తాన్ని సృజించిన దేవాది దేవుడు ఈ పని చేయలేడా? కావాలంటే నాకు జాబ్ ఇవ్వలేడా? నా మ్యారేజ్ చేయలేడా? ఆయన చేయలేడా? ఈ పరిస్థితి నుండి నన్ను బయటికి తీసుకురాగలడా?
యు రిమెంబర్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ యువర్ లైఫ్. అవునా? దావీదు గొలియాతుని చూసి ఏమన్నాడు దావీదు గొలియాతుని చూసి? అరే జీవం గల దేవునికి ఎదురు ఎవరు చూస్తారు? దావీదు గొలియాతుని చూసినాడు. ఎవరు కనిపిస్తున్నాడు ఆయనకి? దేవుడు కనిపిస్తా ఉన్నాడు. అరే దేవుడు పక్కన నుంచి గొలియాతు ఎలా ఉన్నాడు? మిగిలిన వాళ్ళందరూ గొలియాతునే చూస్తూ ఉన్నారు. ఈయనేమో అరే జీవం గల దేవుని ముందు నిలబడి అందరూ అన్నారు, హే ఈజ్ టూ బిగ్ టు హిట్. ఒరే కొట్టలేవారు, చాలా పెద్దోడు అన్నాడు. ఈయనేమన్నాడు, ఈజ్ నాట్ టూ బిగ్ టు హిట్, ఈజ్ టూ బిగ్ టు మిస్ అన్నాడు. అంటే అంటే ఎంత పెద్దోడు తెలుసా? నేను కొడితే తప్పించుకోలేనంత పెద్దోడాడు. ఎక్కడ దిగిన తేలేస్తుంది, పెద్దగా ఉన్నాడు కదా, కొడితే ఎక్కడ దిగిన తేలేస్తుంది. దట్స్ దర్ యాటిట్యూడ్. ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు కమ్ టు అవర్ లార్డ్. చింతపడద్దు, కానీ ప్రతి విషయమై ఏం చేయాలి? ప్రార్థన చేయండి. ప్రతి విషయమై ప్రార్థన చేయండి. ప్రార్థన అన్నాడు, దేవుణ్ణి స్తుతించండి. రెండోది ఏమన్నాడు? విజ్ఞాపన అన్నాడు, సప్లికేషన్ అన్నాడు. అవునా? సో ఇక్కడ విజ్ఞాపన మనం ఏం చేస్తాం? మన నిజమైన అవసరాలని దేవునికి చెప్తాం. మన నిజమైన అవసరాలు అంటే గొప్పగా అరవటమో లేకపోతే పెద్ద పెద్ద మన అవసరాలు ఎవరికి చెప్పడం? దేవునికి చెప్పడం. అవునా? పిల్లోడికి ఆకలేస్తుంది, దానికి ఏం చేస్తాడు? అమ్మ వేగురమే వెళ్ళి బాబా భగవా త్వరగా వెళ్ళి వివిధ రకాల భోజన పదార్థములు నా గురించి అంటాడా? అమ్మ ఆకలి, అంతే. దట్స్ ఎనఫ్. వాళ్ళ అమ్మకి తెలుసు వాడికి ఏం పెట్టాలో. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, మనం వాడే ఆ జార్గన్ లేకపోతే ఆ లాంగ్వేజ్ అది చూసి అబ్బో దేవుడు ఇంకెక్కువ ఇచ్చేస్తాడు అనుకుంటా. ప్రేయర్ అంటే, విజ్ఞాపన అంటే మనం ఏంటో దేవునికి చెప్పడం, అంతే. మన అవసరం ఏంటో, అసలు ఈ పరిస్థితుల్లో మనం ఎలా ఫీల్ అవుతామో ప్రభుకి ఏమీ దాచకుండా నిజాయితీగా మన దేవునికి తెలియజేయడం మన అవసరాన్ని. షుగర్ కేటింగ్ ఏ కర్ర దానికి? ప్రభు ఒకవేళ నేను ఏమైనా తప్పు చేశాను ఏమోనా? ప్రభుకి చెప్పడం, ప్రభు నేను తప్పు చేశాను, ఇది ఐ డిడ్ లైక్ దిస్ లార్డ్, ఐ నీడ్ యూ లార్డ్, ఈ సిచ్యువేషన్లో ఐ నీడ్ యూ చెప్పడం ప్రభుకి ప్రతిసారి నిజాయితీగా మన హృదయంలో దేవుడు వినడానికి ఎంతో ఆతురతగా ఉన్నాడు. మన కన్నీళ్ళు ఆయన ముందు పెట్టడే ఆయన తుడవడానికి ఎంతో రెడీగా ఉన్నాడు. విజ్ఞాపన అదట. ఐ డోంట్ నో వాట్ ఈస్ బాదరింగ్. మనల్ని ఏది చింతకు గురి చేస్తుందో తెలియదు, కానీ ఎవరికి చెప్పాలంట? అది ఎవరికి చెప్పాలట? ఒక భక్తుడు అండి, ఎవరైతే దేవునికి చెప్తారో మన సమస్యలు వాళ్ళు పక్క వాళ్ళకి తక్కువ చెప్తారట. కొంతమంది అందరికీ నాకేమైందో తెలుసు బ్రదర్. ఏమైంది మీకు? ఇద్దరికి ఇదే స్టోరీ. నా అవసరతలు ఎన్నున్నాయి తెలుసు మీకు? ఎన్నున్నాయి. ఎవరైతే దేవునికి ఎక్కువ విషయాలు చెప్తారో బయట వాళ్ళకి తక్కువ విషయాలు చెప్తారట వాళ్ళు. మన అవసరతలు కానీ మన యొక్క పరిస్థితులు కానీ దేవునికి చెప్పడానికి, మన భారాలు ఆయనకి చెప్పడానికి రెడీగా ఉంటే ఆయన మనల్ని విడిపించడానికి ఎంతో సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ఈ విజ్ఞాపన అనేది ఎప్పుడు చేయాలంటే ఒక ప్లేస్ అక్కర్లేదు. ఎప్పుడు ఒకరోజు నేను మా పిల్లల్ని అడిగాను, రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి అని. ఎన్నిసార్లు చేయాలి? మా వాళ్ళు 3, 4, నేను 100 సార్లు చేయాలి. 100 సార్లా? సమ్టైమ్స్ డాడా విల్ డూ రే. 100 సార్లా? 100 సార్లే. ఒకసారి ఫోన్ వస్తూ ఉంటుంది, ప్రభువా ఏం చేయాలో ఎవరు మాట్లాడతారో తెలియదుగా. నేను మా టీచర్ కదా, మా టీచర్ అయిపోయి క్లాస్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా అని అన్నీ ఫస్ట్ ఎవడో ఒకడు ఎత్తుతాడు. ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ ఐ డూ స్టిల్ నౌ, ప్రభువా వాడే క్వశ్చన్ అడుగుతాడో, ఐ నీడ్ యూ లార్డ్. మా బాస్ కాల్ చేస్తూ ఉంటాడు, ఫోన్ ఎత్తే ముందు ప్రభు ఐ డోంట్ నో వాట్, ఈజ్ వెరీ గుడ్ పర్సన్, నో డౌట్, చాలా మంచి అయినా, కానీ మై బాస్ కను ఐ డోంట్ నో వాట్ ఈస్ ద క్వరీ లార్డ్, ఐ నీడ్ యూ లార్డ్. మేబీ 100 సార్ల కంటే ఎక్కువేమో. We tell God what you are, what is your need. అది ఏదైనా వచ్చు.
ఎంత స్ట్రగుల్ అయినా అవ్వచ్చు, దేవుని ముందు తీసుకురాగలిగితే వావ్, అది విజ్ఞాపన అంటే. విజ్ఞాపన అంటే జార్గన్ వాడటం కాదండి. విజ్ఞాపన అంటే ఏదో పెద్ద ప్రార్థన నో, మన ఫీలింగ్స్ని ప్రభు దగ్గరికి తీసుకురావడం. వావ్. చింతపడొద్దట. ఏం చేయాలట? ప్రభు చెంతకు రండి. ఏం చేయాలి? ఫస్ట్ ఆయన ఆరాధించండి. ఆయన ఆరాధిస్తే ఆయన ఎంత గొప్పవాడో తెలుస్తుంది, మన ప్రాబ్లం ఎంత చిన్నదో తెలుస్తుంది. రెండవది, మీ విజ్ఞాపనలన్నీ ఆయనకి తెలియచండి. మీరు ఏం ఆలోచిస్తూ ఉన్నారు, మీ ముందున్న ఎర్ర సముద్రం ఏంటి, మీ చుట్టూ ఉన్న సింహాలు ఏంటి, అరే మీరు చెప్పండి ఆయనకి అన్నాడు. ఆయన యాజ్ ఇట్ ఈజ్, షుగర్ కటింగ్ వద్దు, యాజ్ ఇట్ ఈజ్ ప్రభుకు చెప్దాం. ప్రభు, దిస్ ఇస్ మై ప్రాబ్లం లార్డ్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఓవర్కమ్ దిస్, ఐ డోంట్ నో లార్డ్, ఐ నీడ్ యూ. మీరు నాకు కావాలి, మీరు నాకు కావాలి చెప్పాలంటే ప్రభుకి. మూడవది ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడండి? కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములకు. కృతజ్ఞత అంటే ఏంటండి? కృతజ్ఞత ఏంటి? థ్యాంక్స్ గివింగ్ అన్నాడు. అవునా? కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి అన్నాడు. సో కృతజ్ఞత అనేది మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. అవునా? బలపరుస్తుంది. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, దేవుడు అంట గివ్ అండ్ ఫర్గివ్ అట, మనం గెట్ అండ్ ఫర్గెట్ అట. ప్రభు అన్నీ ఇస్తూ ఉంటాడు, తీసుకుంటాం మర్చిపోతాం. ఇప్పుడు వరకు దేవుడు మన జీవితంలో ఎన్ని కార్యాలు చేయలేదండి అన్నాడు. గుర్తుపెట్టుకోండి, ప్రభు మీ జీవితంలో ఏం చేస్తాడు. ఎన్ని సముద్రాలు దాటలేదు మనం, ఎర్ర సముద్రాలు. ఎంతమంది నోర్లు ముయించలేదు దేవుడు మన గురించి. మర్చిపోవద్దు. ఎందుకు చింతపడుతూ ఉన్నారు? భవిష్యత్తులో ఆల్రెడీ చేశాడు కదా ఆయన, చేయలేదా? చాలా విషయాలు చేశాడండి, చాలా విషయాలు చేశాడు. చింతపడద్దు, ఆయన చెంతకి చేరదాం. చింతపడే అవకాశం లేదు. ప్రభు తప్పక మనల్ని చూడగలరు. చింతపడే అవకాశమే అక్కర్లేదు అన్నాడు. అవునా? సో ఒకటో పేతురు రాసిన 5:7 ఒక మాట చెప్దామా? 1 పేతురు 5:7. ఎవరైనా చదువుతారా? ఆయన మీ గూర్చి చింతించుచున్నాడు కనుక మనం చింతపడక్కర్లేదట. మన గురించి ఆయనే చింతిస్తున్నాడట. మీ చింత యావత్తును ఆయన మీద, మీ చింత యావత్తును ఆయన మీద వేడి. మనం ఆయన మీద వేసినప్పుడు ఏమొస్తుందో నేను ఒక మాట చెప్పి ముగించడానికి ప్రయత్నం. ఏమొస్తుందట? 7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం ఏమవుతుందట? మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అన్నాడు. దేవుని సమాధానం వస్తుంది. దేవుని సమాధానం ఏంటి? ఆయన యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారు? నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను. ఇది లోకం ఇచ్చినట్టు, అది ఎప్పటికీ పోయే శాంతి కాదు, అది పరిస్థితుల మీద ఆధారపడే శాంతి కాదు. అవునా? నా శాంతి మీకు ఇస్తా ఉన్నాను. అలాంటి శాంతి వస్తుందట. అంటే మన చింతని ప్రభు దగ్గర తీసుకొస్తే ఏమొస్తుందట? మనకి శాంతి వస్తుందట. ఏమొస్తుందట? ప్రభు దగ్గర తీసుకురాగలమా? చిన్నప్పుడు ఒక పాట ఉండేది, మీకు తెలుసా? ఎంతమంది తెలుసు? నేను రాసుకున్నాను. ఐ కెన్ ప్రే ఇన్ ద పార్క్, ఐ కెన్ ప్రే ఇన్ ద డార్క్, ఐ కెన్ ప్రే ఇన్ ద లైట్ ఆఫ్ ద డే, ఐ కెన్ ప్రే వెన్ ఐఎమ్ సాడ్, ఐ కెన్ ప్రే వెన్ ఐఎమ్ గ్లాడ్, టెల్లింగ్ గాడ్ ఎవ్రీథింగ్ ఆల్ ద వే అన్నాడు. సండే స్కూల్ సాంగ్. I can pray in the park, I can pray in the dark, and I can pray in the light of the Lord, light of the day. I can pray when I'm sad, I can pray when I'm glad. చాలాసార్లు ఇలాంటి పాటలు మనం మర్చిపోతూ ఉంటాం. Can we bring everything to the Lord? I don't know what is bothering you. Is it career? Is it marriage? Is it future? Is it some problems at your home? మీ కుటుంబంలో సమస్యలా? భవిష్యత్తు గురించిన ఆందోళన? ప్రభు దగ్గర తీసుకురాగలిగితే ఆయన ఏమిస్తాడట? ఆయన శాంతి మనకిస్తాడట. ఆయన శాంతి మనకిస్తాడట. ఆయన చింతపడకుండా ఉండాలని 3 విషయాలు చెప్పి. ఒకటి, సరైన ప్రార్థన చేయండి. ప్రార్థనలు ఏముండాలి? ఆయన్ని ఆరాధించాలి. రెండోది, మన విజ్ఞాపనలు ఆయనకి తెలియచేయాలి. దేవుడు చేసిన కార్యాలను గుర్తించుకోవాలి అని. మూడోది, యాక్చువల్గా రెండోది ఏమనంటే సరైన ఆలోచనలు కలిగి ఉండండి అన్నాడు. తర్వాత వచ్చిన నేను ఇప్పుడు మూడోదిగా సరైన జీవనం జీవించండి. ఈ 3 మనకి అద్భుతమైన శాంతిని తీసుకొస్తాయి అన్నాడు.
సో మనం గనక ఆ దేవుని అలా నమ్మగలిగితే సో దేవుడు గనక ప్రతి విషయాన్ని ఒకటో దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చూడండి, 16 నుంచి చూడండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయట క్రీస్తు యేసునందు ఈ విషయంలో దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంటా? ఆయన అన్నాడు ప్రతి విషయంలో ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ప్రతి విషయంలో. అవునా? ఒక ఆయన అన్నాడు, వెన్ యూ వర్క్ యు వర్క్, వెన్ యూ ప్రే గాడ్ వర్క్స్ అన్నాడు. మనం పని చేస్తే మనం పని చేసినాడట, కానీ మనం ప్రార్థన చేస్తే దేవుడు పని చేస్తాడట. ప్రార్థన ఒక్కటే ఈ ప్రపంచంలో దేవుని హస్తాన్ని కదిలించగలదు అన్నాడు. ఏం బాగుంటుంది మన జీవితంలో, మన పరిచర్యలో దేవుని హస్తం కావాలంటే ప్రతిరోజు ఏం చేయాలట? ప్రభు దగ్గరికి మన సమస్యలను మన చింతలన్నీ కూడా ప్రభు చెంతకి తీసుకురావాలట. అప్పుడు ఆయన సమాధానం మన జీవితాలని అద్భుతంగా. మీరు చాలాసార్లు ఈ మాట వినుంటారు. బ్రదర్ ఆండ్రూ ఆయన పేరు, ఆయన ఒక పుస్తకం రాశారు, గాడ్ స్మగ్లర్ అనే పుస్తకం రాశారు. చదివే ఉంటారు మీరు, చాలా ఫేమస్ పుస్తకం అది. ఆయన ఒకరోజు పోలాండ్ అనే దేశం వెళ్ళినప్పుడు అక్కడ ఒక యూత్లో మాట్లాడడానికి వెళ్ళాడు. అక్కడ చర్చ్లో పాస్టర్ గారు ఒక వెర్స్ చెప్తుంటే 10 మంది ఒకళ్ళ దగ్గరికి వెళ్తున్నారట. ఎవరి దగ్గర అయితే బైబిల్ ఉందో వాళ్ళ దగ్గర చూడడానికి. ఆయన వెర్స్ చెప్పినండి, ఉన్న వాళ్ళందరూ అక్కడక్కడ ఉన్న వాళ్ళ దగ్గరికి అందరూ కూడుకుని ఆ బైబిల్లో చదవాలనే ఆశతో ఆ రోజు ఆయన అనుకున్నాడంట, ఎలాగైనా సరే బైబిల్ని ఇలాంటి దేశాలకి తీసుకురావాలని. బైబిల్ని అద్భుతంగా చాలా కంట్రీస్కి ఆయన కొన్ని మిలియన్స్ ఆఫ్ బైబిల్స్ని ఎక్కడైతే రిస్ట్రిక్టెడ్ ఉన్నో ఆ ఏరియాస్కి ఆయన తీసుకెళ్ళాడు. మీరు యూట్యూబ్లో ఆయన ఇంటర్వ్యూ చూడండి. ఆయన ఒక ఇంటర్వ్యూలో, చాలా చిన్న ఇంటర్వ్యూ, అద్భుతంగా ఉంటుంది. ఆయన అన్నాడు ఎన్నో బైబిల్స్ ఆయన కారులో ఉండేయట. కారులో ఉంటే సెక్యూరిటీ గార్డ్స్, కస్టమ్స్ వాళ్ళు ఆయన కారు చెక్ చేయడానికి 8 మంది వచ్చేవారట. 2 ముందు చెక్ చేసేవారట, 2 వెనకాల చెక్ చేసేవారట, 2 కింద దూరి చెక్ చేసేవారట, ఇంకొక 2 ఆయన కళ్ళు వైపు చూస్తూ ఉండేవారట, ఏమైనా టెన్షన్ ఉందా లేదా అని. కారు నిండా బైబిల్స్ ఉండేయట. 4 గంటలు సెర్చ్ చేసేవారంట, ఒక్కటి కూడా కనిపించేది కదండి. సుమారు 20 సంవత్సరాలు ఆయన బైబిల్స్ని స్మగ్ల్ చేశాడు. స్మగ్ల్ అంటే అందుకని గాడ్ స్మగ్లర్ అంటారు ఆయన్ని. 20 సంవత్సరాలు దేని గురించి చింతపడితే ఆయన ముఖం మారిపోద్దిగా. చాలాసార్లు పరిచర్లు మనం అనుకుంటాము, ప్రార్థన చేస్తే ప్రభు కనుక మన పరిచర్లు ఇన్వాల్వ్ అయితే మనల్ని ఎవరైనా టచ్ చేయగలరండి? టచ్ చేసినా కూడా కెన్ వి స్టాప్? నో. ఈరోజు ఒక్క విషయం మీతో చెప్పాలని ఇష్టపడతాను. ఐ డోంట్ నో ఏది మిమ్మల్ని బోదర్ చేస్తుందో, ఏది మిమ్మల్ని ప్రతిరోజు కన్ఫ్యూజ్ చేస్తుందో. ఈరోజు వీలైతే అవన్నీ ఒక పేపర్ మీద రాయండి ఈరోజు రాత్రి. ఏది మిమ్మల్ని బాగా కంగారు పెట్టేది ఏంటి? మీ పిల్లలా, మీ కెరియరా, మీ యొక్క ఉద్యోగమా, మీ చదువులా, లేకపోతే పిల్లల యొక్క హెల్తా, ఏంటి మిమ్మల్ని? రాయండి, దేవుని ఆరాధించాం. ఆయన వీటన్నిటికీ అతీతుడైన దేవుడు మనకున్నాడు. మన ప్రతి అవసరతని ప్రభువుకి చెప్పినప్పుడు ఆయన వినడానికి రెడీగా ఉన్నాడు. ఒక్కసారి ప్రభు మన జీవితంలో చేసిన కార్యాలు మనం గుర్తు చేసుకుంటే, వావ్, ఎంత గొప్ప దేవుడు అండి. మనం ఇక్కడ ఉండగల వాళ్ళని వేసలే, ఇక్కడ ఉండడానికి అర్హులమేనా? ఎన్ని కార్యాలు చేస్తాడండి ఆయన. ఇంకా మీరు నమ్ముకున్నారా అన్నాడు ఆయన ఒకరోజు. మీకు ఇంకా అర్థం అవ్వలేదా? ఇంకా కంగారు పడుతున్నారా మీరు? ప్రభుతో ఒక మాట చెప్దామా? ప్రభు, ఈరోజు నా చింతలన్నీ నీ చెంతకి తీసుకొస్తాం. చెప్దామా చిన్న ప్రార్థన చేసి? ప్రభుతో ఒక మాట చెప్పగలరా ఈరోజు? ఐ డోంట్ నో ప్రభు, నా చింతలన్నీ నీ చెంతకి తెస్తా ఉన్నాను ప్రభు. నువ్వు ఎంతో గొప్ప దేవుడువు. నిజమైన సంతోషము, సమాధానము మన జీవితంలో ఆవరిస్తుందని వాక్యం మనం విన్నాం.
ప్రభుని అడగలరా? విజ్ఞాపన చేయగలరా? మీరు ఏంటో యాజ్ ఇట్ ఈస్గా ప్రభుకి చెప్పగలరా? మీ సమస్య ఏంటో, మీ చింత ఏంటో ప్రభుకి చెప్పగలరా ఈరోజు? మహోన్నతుడైన తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ప్రభా, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు దేవా. ప్రభు, చాలాసార్లు అన్నీ తెలిసి కూడా మేము చింతిస్తూ ఉన్నాము ప్రభు. ప్రతిదీ నీ పాదాల దగ్గరికి తీసుకురావడానికి, నీ యొక్క నిజమైన శాంతిని మా జీవితంలో ఎక్స్పీరియన్స్ చేయగలడానికి సహాయం దయచేయమని, మీరే మహిమ పొందమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. వాకప్ వెలుగులో మనం మన జీవితాల్ని పరీక్షించుకుంటూ బలలో చేయవేద్దాము. కళ్ళు మూసుకున్నట్లయితే మనకి చాలా అవసరమైన వాక్యాన్ని దేవుడు మనకి ఈరోజు అందించాడు. వాక్య భాగాలు చదివినవన్నీ సుపరిచితమైనప్పటికీ కూడా చాలా ఫ్రెష్గా మన యొక్క దృష్టికి దేవుడు తన సర్వెంట్ ద్వారా తెచ్చాడు. మరి వాక్యము వినేసి ఎప్పటిలాగానే మనము మన జీవితాన్ని కొనసాగిస్తే దానికి అర్థం ఉండదు. మన జీవితాల్లో ఈ యొక్క వాక్యము పనిచేయాలని, మరి ఇప్పటి నుంచి కూడా మరి మా చింత అనేది మన జీవితాలు ఉండకూడదని, ప్రభుని చింత మనం ఎప్పుడు కూడా ఉంటూ చింతను తీసివేయాలని మనల్ని సిద్ధపరచుకుంటూ వాక్య వెలుగులో మనము ఎగ్జామిన్ చేసుకుంటూ ఒక 2 నిమిషాలు సమయం గడపండి. ఆయన చెప్పినట్టుగా మనము చింతపడుతూ మనం దేవుణ్ణి నమ్ముతూ 2 సైమల్టేనియస్గా చేయలేము. కానీ చాలాసార్లు మనము చింతే మనల్ని ఓవర్కమ్ చేస్తూ ఉంటుంది. మనం ఒప్పుకుందామా దేవుని సన్నిధిలో? అలాంటి జీవితం వద్దు అని దేవునికి మనల్ని అప్పగించుకుంటూ మన యొక్క నమ్మకాన్ని పెంచమని దేవుని అడుగుదామా? పరిశుద్ధమైన తండ్రి, గొప్ప దేవా, మీ వాక్యం ద్వారా మాతో చక్కగా శ్రేష్టంగా తండ్రి, తేటగా తండ్రి మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. మరి ఈ వాక్యం ప్రభువా మా యొక్క హృదయాల్లో పనిచేస్తూ ప్రభువా మమ్మల్ని తండ్రి బెటర్ క్రిస్టియన్స్గా చేస్తూ ప్రభువా, బెటర్ డిసైపుల్స్గా చేస్తూ ప్రభువా తండ్రి మీ సన్నిధికి తండ్రి దగ్గరగా ఉంచుతూ ప్రభువా మీ యొక్క నామానికి మహిమ తెస్తూ ప్రభువా తండ్రి ఉంచేలా సహాయం తెచ్చుని ప్రార్థిస్తూ తండ్రి బలలో చేయబెడుతుండగా ప్రభువా మనందరినీ తర్వాత మరి తండ్రి పరిశుద్ధ హస్తాలతో ప్రభువా, యోగ్యతతో ప్రభువా బలలో చేయవేసేలాగా సహాయం తెచ్చామని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
మీరు ఎవరికైనా బ్రెడ్ అండ్ వైన్ సర్వ్ చేయబడకపోతే ఒకసారి మీ చేయని చూపిస్తే మేము తీసుకొస్తాం. అందరం లేచి నిలబట్లయితే చివరిగా ఒక పాటను పాడుకుని సర్వీస్ని ముగించుకుందాం. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవముందని. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవముందని. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములను జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములను జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొనుదువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొనుదువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబట్టువాడవు, ఘనపరచువాడవు, వెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. అవును తండ్రి, స్థిరపరిచే దేవుడు మీరే, ఘనపరిచే దేవుడు మీరే ప్రభువా. మా పక్షం నుండి మాకు జయమునిచ్చే దేవుడు. అలాంటి దేవుడు తండ్రి మా చింతనుండగా మాకు చింత ఎలా ప్రభువా. అవును తండ్రి, ఒకవేళ కనుక ప్రభువా మీరు అసమర్థుడైతే మీరు చింతపడాలి కానీ ప్రభువా, మీరు సమస్తము సాధ్యము చేయగల దేవుడు ప్రభువా, సమర్థుడైన దేవుడు ప్రభువా, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువా. అలాంటి దేవుడు తండ్రి మాతో ఉండగా ప్రభువా మాకు చింత అయ్యేలా ప్రభువా. తండ్రి అనేక సమయాల్లో ప్రభువా తండ్రి మీ యొక్క నమ్మకాన్ని మేము కోల్పోయి చాలా సమయాల్లో ప్రభువా మేము చింతపడినందుకు తండ్రి మీ యొక్క సన్నిధిలో తండ్రి మేము ఫర్గివ్నెస్ అడుగుతూ ప్రభువా. మరి తండ్రి ఈ వాక్యంతో మమ్మల్ని తెప్పరలు చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువా. మరి ఈ క్షణం నుంచి ప్రభువా మరి ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా తండ్రి మీ చేతులకు అప్పగిస్తూ ప్రభువా. తండ్రి మా యొక్క జీవితాల్లో చింత అనే తండ్రి మేము త్రోసిపిచ్చి ప్రభువా తండ్రి మీ మీద తండ్రి 100% నమ్మకంతో ప్రభువా
తండ్రి మేము పెట్టిక ప్రభావ మేము ముందు సాగడానికి మీకు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ. అవును తండ్రి, ఈ సర్వీస్ మొదటి నుంచి ప్రభావ చివరి వరకు ప్రభావ మీ సన్నిధి గురించి ప్రభావ మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభావ. అవును తండ్రి, మాకు ఎంతో అవసరమైన వాక్యాన్ని తండ్రి మా హృదయాలకు తండ్రి తెచ్చారు ప్రభావ. మా అండర్స్టాండింగ్ తర్వాత తెచ్చారు ప్రభావ. ఎంతో క్లియర్గా తండ్రి మాతో మాట్లాడారు ప్రభావ. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. తండ్రి ప్రతి ఒక్క బిడ్డను ప్రభావ బలపరిచినందుకు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. అవును తండ్రి, ఎవరెవరికి అవసరాలు ప్రభావ ఏమున్నాయి మాకు తెలియదు కానీ ప్రభావ, కానీ క్లియర్గా మీరు అడ్రస్ చేశారని మేము నమ్ముతూ ఉన్నాం ప్రభావ. తండ్రి మేము తండ్రి వచ్చినట్టుగా దాన్ని ఇప్పుడు వెళ్ళట్లేదు ప్రభావ. మేము తను నిజంగా రెన్యూ అయ్యాము మీ వాక్యం ద్వారా తండ్రి రిఫ్రెష్ అయ్యాం తండ్రి. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభావ. తండ్రి సర్వీస్ అంతట్లో తండ్రి మాకు తోడుగా ఉన్నంత మీకు స్తుతులు చెల్లిస్తూ ప్రభావ. చిన్న ప్రార్థన తర్వాత యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనతో ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us and let's meet over here at snacks. Thank you.